వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా అహంకారం మాత్రం కోల్పోలేదు అని టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఇక అందుకు చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా వేదిక కొన్ని ట్వీట్స్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మరి వాటికి ప్రతి కౌంటర్ గానే ఇప్పుడు టీడీపీ నేతలు కూడా వారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళు కామెంట్లు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారో వాటికి వాదన ప్రతివాదన అనే అంశంగా ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక ఇక్కడ ఒక అంశం చూస్తున్నట్టయితే, దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకున్న దరిద్రుడు మట్టు కొట్టుకొని పోతాడు, ఆ బతుకు గజ్జి కుక్క బతుకు కంటే 1000 రెట్లు తక్కువ అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ అయినటువంటి ఒక అంశం అనమాట ఇది. అంటే ట్వీట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి కౌంటర్గా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతున్న అంశాలు చూసుకున్నట్టయితే, దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకుంది మేము కాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే అని చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక క్రిస్టియన్ కి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. అది కూడా వైవి సుబ్బారెడ్డిని. వైవి సుబ్బారెడ్డి గతంలో కూడా చూసుకుంటే ఆయన భార్య కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ సిద్ధం సభలకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో బైబిల్తో కనిపించినటువంటి ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మరి వీటన్నిటిని చూసుకుంటే మరి హిందువుల్ని అవమానించడానికా లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికా ఒక క్రిస్టియన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ గా పెట్టారు. మరి అది మత రాజకీయం కాదా అని చెప్పేసి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ ట్వీట్ల ద్వారా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారో వారికి కౌంటర్గా ఈరోజు ఇలాంటి సందర్భాలు వీళ్ళు తీసుకొస్తున్నారు. ఒక టీటీడీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే గతంలో కూడా ఇదే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ ప్రాంతం ఏదైతే ఉండిందో ఆ కొండ మీద అన్యమత సంబంధించినటువంటి మత ప్రచారాలు కూడా జరిగినాయి అంటూ కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. మరి వాటన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి నిజాలు బయటకు వస్తున్న సందర్భంలో, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మత రాజకీయాలంటూ మరో అంశాన్ని తీసుకురావడం జరుగుతుందంటూ టీడీపీ శ్రేణులు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు లేదా సోషల్ మీడియా నుంచి పోస్ట్ అవుతున్నటువంటి అంశాలకు ప్రతి కౌంటర్గా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఇక్కడ చూసుకున్నట్టయితే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ మదర్ అయినటువంటి విజయం గారు ఇక్కడ కనిపిస్తున్నారు. ఆవిడ చేతిలో స్పష్టంగా బైబిల్ కనిపిస్తుంది. మరి దీన్ని ఏమంటారు? ఇది మత రాజకీయం కాదా? అసలు మతాలని రాజకీయాల్ని తీసుకొచ్చి మత రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల టైంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి దందాలు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్న తరుణంలో దీన్ని మత రాజకీయాలని పోస్ట్ చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది అని అంటూ ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఈ అంశం అంటే ముఖ్యంగా ఇలాంటిది పోస్ట్ అవ్వడానికి గల అంశం మనం చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో లడ్డూ కల్తీ అయింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడంటూ ఒక వాదన వినిపిస్తుంటే, కాదు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరిగి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మరో వాదన అయితే వినిపిస్తుంది. దాదాపు కొంతమంది నేతల నుంచి చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాల్లో భాగంగా చేసినటువంటి అంశాలు, హిందూ మనోభావాలు కావాలనే చేసినటువంటి అంశాలు ఇవని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంటే, కాదు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినప్పటికీ కూడా మళ్ళీ అతనిపై బురద జల్లే ప్రయత్నంగా చేసినటువంటి అంశం అని చెప్పేసి ఇటీవల కాలంలో రోజా కూడా ఒక అంశం బయటికి తీసుకురావడం జరిగింది. 100 రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు మరోసారి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కల్తీ లడ్డు అని చెప్పేసి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగిందంటూ మరొక అంశం అయితే మనం చూసాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో మతాలకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే మరి ఇతర అంశాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొస్తున్న తరుణంలో వాటన్నిటిని మభ్యపెట్టేందుకు, వాటన్నిటిని డైవర్ట్ చేసేందుకు కొత్త ట్వీట్లు చేస్తున్నారు. అది కూడా ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు విదేశాల్లో ఉండి ట్వీట్లు చేస్తున్నారు. మరి నిజంగా మీకు దేశం మీద అంత ప్రేమ, మతం మీద అంత భక్తి ఉంటే ఇండియా వచ్చి, మన తెలుగు రాష్ట్రాలు వచ్చి ఇలాంటి అంశాలు దగ్గరుండి చూసి మీరు మాట్లాడి ఆ తర్వాత పోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు జరుగుతున్నాయా అంటే చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ గానే చూస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్ని, దేవుణ్ణి ఒకటిగా చూడకుండా, దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా రాజకీయాలు వేరు, దేవుడు అనే ఆ అంశాలను వేరువేరుగా చూస్తే బాగుంటుంది. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.